తిరుపతిలో పొద్దున్నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. గోశాల దగ్గరికి రమ్మని అధికార పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తే వస్తాను అని ఆయన సిద్ధపడిన తర్వాత ఛాలెంజ్ చేసిన వాళ్ళే పోలీసులను పంపించి ఆయన ఇంటి దగ్గర నుంచి బయటకు రానియలేదు. రోడ్డు మీద పడుకుని ఎంపీ గారితో కలిసి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిరసన వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే, అయ్యా నేను నన్ను ఛాలెంజ్ చేశారు, వస్తా అంటున్నా, ఏమైంది మీ పోలీసులను పంపించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కట్ చేస్తారు. మళ్ళీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు రండి అన్న, అక్కడ ఏం పోలీసులు ఉండర్లేండి, మీరు రండి, మేము ఏర్పాట్లు చేస్తాం, మీరు రండి అని చెప్పి ఆయన ఫోన్. ఇవన్నీ జస్ట్ యాక్టింగ్ కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి బయట 100 మంది పోలీసులు ఉన్నారు. సరే రండి రండి అంటున్నారు కదా. కళ్ళు కప్పి మొత్తం మీద భూమన అభినయ్ రెడ్డి అండ్ ఎంపీ గురుమూర్తి గారు గోశాల దగ్గరకు పోయారు. ఎంపీ గారు గోశాల దగ్గరికి వెళ్ళారు. భూమన అభినయ్ రెడ్డి గారు పోలీసుల కళ్ళు కప్పి గోశాల దగ్గరకు పోయారు. అయితే ఏమైంది? రమ్మంటారు, ఛాలెంజ్లు, పోలీసులను అడ్డుకుంటారు. కళ్ళు కప్పి గోశాల దగ్గరకు పోతే భూమన అభినయ్ రెడ్డి గారిని అక్కడి నుంచి యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకొని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. భూమన అభినయ్ రెడ్డిని యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఇంకేమన్నా కనుక కేసులు పెడతారా? లేకపోతే ఈ ఉద్రిక్తత తగ్గిన తర్వాత తనను బయటకు వదిలి పెడతారా? తెలియదు. ప్రస్తుతానికైతే యూనివర్సిటీ పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. రమ్మన్నారు, పోలీసులను అడ్డు పెడతారు. కళ్ళుగప్పేటకి పోతే మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, స్టేషన్కి తరలిస్తారు. మళ్ళీ ఫోన్లలో మాత్రం రండి, మీరు రండి. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు మాత్రం డ్రామాలు ఆడుతున్నారు, పోవట్లేదు. నిజంగానే నవ్వాలో, వీళ్ళని చూసి జాలిపడాలో, ఇలాంటి పరిస్థితులు మనం ఉంటున్నందుకు బాధపడాలో నిజంగా అర్థం కాదయ్యా స్వామి.